చిత్తూరు జిల్లాలో మరో లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నీరు చెట్టు బిల్లులు చెల్లింపులకు గాను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పుంగనూరుకు చెందిన ఆనంద్ 2018 సంవత్సరంలో నీరు చెట్టు పనులు చేశారు. ఇందుకు గాను అతనికి 6 లక్షల రూపాయలు రావాల్సింది. ఈ బిల్లు చెల్లింపు కోసం పలమనేరు ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రజాక్ ను ఆనంద్ సంప్రదించాడు. అయితే లంచం ఇస్తేనే బిల్లులు చెల్లించడం జరుగుతుంది రజాక్ చెప్పడంతో ఆనంద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఆనంద్ నుంచి 13,000 రూపాయల రజాక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు. పుంగనూరు మండలం మంగళం విలేజ్ కు చెందినటువంటి ఈశ్వరప్ప అనేటువంటి కాంట్రాక్టర్ తను 2018 సంవత్సరంలో నీరు ప్రగతి ప్రోగ్రాం కింద చేసినటువంటి మంగళం విలేజ్ కు సంబంధించి కొత్త చెరువు పాండ్కు చేసినటువంటి రెస్టరేషన్ వర్క్స్ కు సంబంధించి సుమారు 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ బిల్స్ ను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఆ అమౌంట్ ను తను చేసినటువంటి వర్క్స్ కు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలను అప్లోడ్ చేసి శాంక్షన్ చేయించడానికి గాను ఈఈ ఇరిగేషన్ ఆఫీస్ కు చెందినటువంటి షేక్ అబ్దుల్ రజాక్ సీనియర్ అసిస్టెంట్ గారు ఆయనను సుమారు 6 నెలల పాటుగా 15,000 రూపాయలు లంచం అడిగి ఆయన ఇచ్చుకోలేనని చెప్పి ప్రాధాయపడితే 13,000కు తగ్గించి సుమారు 6 నెలల పాటుగా అతన్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నందువల్ల ఆ లంచం ఇచ్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈశ్వరప్ప తిరుపతి ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను, మా సిబ్బందిని, మా ఇతర అధికారులను ఆశ్రయించి ఆయన మీద నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఒక కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:10 టైంలో ఇరిగేషన్ ఆఫీస్ ముందు భాగంలో ఆయన ఈశ్వరప్ప దగ్గర నుంచి రజాక్ గారు లంచం తీసుకుంటూ ఉండగా 13,000 రూపాయలు ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. విచారణ పూర్తి అయినంత నిమిత్తము ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఏ ఉద్యోగి అయినా కూడా అరెస్ట్ అయ్యి 48 అవర్స్ రిమాండ్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది చెప్పండి. నా పేరు ఈశ్వరప్ప, మాది కంగనెల్లూరు విలేజ్, మంగళం పంచాయతీ, పొంగనూరు మండలం. నేను 17, 18 నీరు చెట్లో వర్కులు చేస్తే అప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్ లో గవర్నమెంట్ వాడిపోయింది, ప్రభుత్వం పోయింది. పోతే వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా బిల్లులంతా పెండింగ్ పెట్టారు. ప్రజెంట్ 2024 తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చినప్పటి నుంచి ఈ ఇరిగేషన్ ఆఫీస్కి నేను తిరగడం జరుగుతుంది నా బిల్లుల కోసం. తిరుగుతుంటే ఇక్కడ ఆఫీసర్లను పలుమార్లు కలిసినా కూడా వాళ్ళకి చలనం రావడం లేదు, కనికరం కలగడం లేదు మా మీద. 8 సంవత్సరాలు అయితే కూడా మా బిల్లులు మాకు ఇచ్చేదానికి వీళ్ళకి ఎందుకో లోపల ఏదో బాధ ఉంది. మేమైతే అప్పుల పాలైపోయినాం వర్కులు చేసేప్పట్లో, మా డబ్బులు రావడం లేదు. పలుమార్లు తిరిగినా కూడా మా దగ్గర నుంచి లంచం డిమాండ్ చేయడం జరిగింది. మేము ఏసీబీ వాళ్ళని కలవడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఈ రోజు 17వ తేదీ తెల్లవారు మాకు కాల్ చేసి రాండి అని చెప్పారు. ఏసీబీ వాళ్ళ దగ్గరికి పోవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ లంచం ఇస్తుంటే డైరెక్ట్ గా అతన్ని రజాక్ ని డైరెక్ట్ గా పట్టడం జరిగింది ఇక్కడ పలమనేరు ఆఫీస్. నిజమండి, రజాక్ ఎంత అడిగినా 13,000 అడిగారండి. అతని పోస్ట్ సీనియర్ అసిస్టెంట్. మీకు ఎంత రావాలి బిల్లు? 6 లక్షల దాకా రావాలి సార్.